ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరైతే బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎండు చేపలు గోంగూర కర్రీ. ఎండు చేపలు గోంగూర కర్రీకి కావాల్సినవి ఏంటో చూసేయండి. ఎండు చేపలు, గోంగూర, ఆనియన్, పచ్చిమిర్చి, ఒక టమోటా, ఉప్పు, కారం, పసుపు, మెంతిపిండి, కర్రీ మసాలా, కొత్తిమీర, పుదీనా. చేసే విధానం చూసేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకున్నా. దీంట్లోకి తగినంత ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ అయితే పోసుకున్నాం కదా, అది కొంచెం హీట్ అయిన తర్వాత ప్రాసెస్ చూసేయండి. ఆయిల్ అయితే హీట్ అవుతుంది కదండి, దీంట్లోకి పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసేసుకుందాం. ఇవి బాగా వేగాలండి. దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. ఇవైతే బాగా వేగాలండి. చూసారా అలా వేసుకున్నారు. దీంట్లోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందాం. కలిదిప్పుకుందాం మొత్తం. ఇది బాగా వేగాలి. ఈ వేగే లోపలనే దీంట్లోనే ఎండు చేపలు కూడా వేసేసుకుందాం. వాటితో పాటు ఇవి కూడా కొంచెం మగ్గుతాయి కదండి. వాటితో పాటు ఇవి కూడా కొంచెం ఫ్రై అవుతాయి కదండి, అందుకనే వేసేసాను. దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను. అలాగే ఒక టమాటా అయితే కోసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుంటున్నాం. సరేనండి, ఇవైతే కొంచెం మగ్గాలి కదా, ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. సరేనండి, మూత తీసుకొని అయితే చూద్దాం ఒకసారి. ఇవైతే బాగా ఫ్రై అయ్యాయండి. దీంట్లోకి టేస్టీ సరిపడైతే తీసుకున్నాను కదా, ఇవన్నీ వేసేస్తున్నాను.
కారం మెంతిపిండి అలా అయితే ఇవన్నీ అయితే బాగా పడతాయండి ముక్కలకి, అందుకనే ఫస్టే వేసేస్తున్నాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత చూద్దాం. మూత పెట్టేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే కొంచెం మగ్గించుకుందాం. ఉప్పు కారం అయితే బాగా మగ్గాయి కదా, దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం. వేసి కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం కదా, అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే మగ్గించుకుందాం. మూత పెట్టేసుకుందాం. సరే అండి, మూత తీసుకొని అయితే చూద్దాం. ఇవైతే బాగా మగ్గాయి. దీంట్లోకి అయితే గోంగూర కూడా వేసేసుకుందాం. గోంగూర అయితే వేసుకున్నాం కదండి, మూత పెట్టేసుకుందాం అవి మగ్గే వరకు. గోంగూర అయితే వేసుకున్నాం కదండి, మగ్గిందలో చూసేద్దాం. గోంగూర అయితే బాగా ఉడికిందండి, చూసారు కదా ఎలా ఉడికిందో. గ్రేవీ కోసం అయితే కొంచెం అయితే వాటర్ అయితే పోసుకుందాం. వాటర్ అయితే పోసుకున్నాం కదండి, కొంచెం సేపు అయితే మగ్గించుకుందాం. మూత పెట్టేసుకుందాం అండి. మూత తీసుకొని చూద్దాం. కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి, చూసారా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. కర్రీ అయితే కలిపేసుకుందాం. కర్రీ అయితే అయిపోయిందండి. చూసారు కదండి, ఎమ్మి ఎమ్మి చేపల గోంగూర కర్రీ ఎలా చేశానో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.